100 రోజుల కాంగ్రెస్ పాలన అందరికీ అర్థమైపోయింది. కాంగ్రెస్ పని అయిపోయింది. ప్రజల్లో ఇలా ఆలోచన మొదలైంది. కానీ మనం జాగ్రత్తగా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. మెదక్ అంటే టీఆర్ఎస్ పార్టీ కంచుకోట. గతంలో కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని రాష్ట్రంలోని అతి పెద్ద మెజార్టీతో మనం ఎంపీగా గెలిపించుకున్నాం. మీకు గుర్తుంటుంది, అప్పట్లో కేటీఆర్ గారు వచ్చి మన మెజార్టీ మీద మనం ఛాలెంజ్ చేస్తే మీరందరూ కష్టపడి మన మెదక్ నంబర్ 1 స్థానంలో మీకు మీరే గట్టిగా కష్టపడ్డారు. ఇప్పుడు కూడా మళ్ళా రాష్ట్రంలో అందరూ ఒక మాట అంటున్నారు, అరే ఎన్ని సీట్లు వస్తాయి ఏమొస్తాయి ఎలక్షన్ తర్వాత చెప్తాం, కానీ మెదకైతే కానీ మాట్లాడలేకుండా టీఆర్ఎస్ గ్యారంటీ అంటున్నారు. అందుకే మీరు చూస్తే కాంగ్రెస్ పోటీ చేయడానికి వచ్చిండ్రు, సర్వే చేసుకున్నారు, లాభం లేదని రోజు క్యాండిడేట్ కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీ అయినా ఆయన ఇప్పుడు పోటీలు నిలబడ్డాడు. ఆయన సంగతి బీజేపీ నిజంగా ఆయన మంచిగా అయితే కొంత దుబాకానే గెలుతుండే కదా. మొన్న నువ్వు 4 ఏళ్ళు దుబాకలో ఎమ్మెల్యే గెలిచినావు. 4 ఏళ్ళ నీ పాలన చూసిన తర్వాత నాయన నువ్వు మాకొద్దు అని 55,000 ఓట్లతో దుబాకలో చుట్టూ నువ్వు నిజంగా మంచిగా పనిచేసి ఉంటే, ప్రజలకు దగ్గరగా ఉంటుంటే, నీ పనితనం ప్రజలకు నచ్చుంటే మన దుబ్బాకలు ఎమ్మెల్యే గెలవకపోదువా? మన కొత్త ప్రభాకర్ రెడ్డి చేత 54,000 ఓట్లతో వస్తాయి. మరి దుబ్బాకల చేత రూపాయి ప్రజలకు పార్లమెంట్ నువ్వు దుబ్బాకలే మంచిగా జరుగుతుంది. యాక్యం చేస్తావు నువ్వు అన్ని మాటలు. కానీ వెంకటరామరెడ్డి గారు మాట మీద ఉండే మనిషి. ఎందుకంటే నేను కూడా గత 10 ఏళ్ళు ఆయన దగ్గరగా చూసిన. ఈ జిల్లా మంత్రిగా నేనున్నా, వారు జాయింట్ కలెక్టర్ గా పనిచేసింది. ఆయన పనితనం ఏంటో